కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుని మరి కాసేపట్లో కోర్టుకి తరలించనున్నారు. అలాగే మరో ముగ్గురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు బంజారాహిల్స్ పిఎస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దూకుడు పెంచడం జరిగింది. ఈ కేసులో ఫరారీలో ఉన్న ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే దాదాపు 2 రోజులుగా ఈ గట్టుమల్లు భూపతిని విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన 2 ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ కూడా అధికారులు విచారించడం కూడా జరుగుతుంది. మరో పక్కన నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కాసేపట్లో సెంట్రల్ కూడా జైల్లో ఉన్న ఈ ఏదైతే అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగారావు, ఆ తర్వాత తిరుపతి అన్నలు కూడా కస్టడీలో తీసుకొని 5 రోజుల పాటు విచారణ అనేది చేపడుతూ ఉంటారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అధికారులు ఏదైతే ప్రభాకర్ రావు ఫరారీలో ఉన్నాడో, అలాగే ఓ మీడియా సంస్థకు సంబంధించిన ఈ శ్రవణ్ కూడా కనుక దొరికితే ఖచ్చితంగా ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ కేసు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రులు, అలాగే ఓ ఎమ్మెల్సీ, అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రవిపాల్ ప్రమేయం కూడా చాలా ఉంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ మిషనరీ కూడా ఎక్కడెక్కడ ఉంచారు ఏంటి అనే దానిపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఓ మీడియా సంస్థలో సర్వర్ రూమ్గా ఏర్పాటు చేసిన దానిపైన కూడా దాడి చేసి వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా భావిస్తున్నారు. మరో పక్కన హార్డ్ డిస్క్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు నాగోల్ మూసీబార్ ప్రాంతం, ఆ తర్వాత వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవడం, వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి వాటిలో ఉన్న ఆడియో కాల్స్ వ్యవహారాన్ని అన్నింటినీ కూడా బయటికి రాబట్టేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇక రాధాకృష్ణరావు వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలు ఇందులోకి వచ్చాయి. ఏదైతే ఈ హవాలా వ్యాపారుల వ్యవహారానికి సంబంధించి వారందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత వారి ఆడియోలన్నింటినీ కూడా వినిపిస్తూ హవాలా వ్యాపారులను టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధించి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేశారు. అందులో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడమే కాకుండా మరికొంత డబ్బులు దాన్ని సొంతానికి వాడుతున్నారని చెప్పేసి అధికారుల దర్యాప్తులో కూడా తేలింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేవలం అటు హవాలా వ్యాపారులైనా, లేదంటే వడ్డీ వ్యాపారులు, ఆ తర్వాత ఇంకా ఈ నగర వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి రోజుకో పెరుగుతున్న నేపథ్యంలో అనేక మంది అధికారులను, ఆ తర్వాత వ్యాపారస్తులను, పోలీసు ఆఫీసర్లను కూడా ఒక్కొక్కరుగా అధికారులు విచారణ చేపట్టి వారి ప్రమేయం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. మరి కాసేపట్లో రాధాకృష్ణరావుని అధికారులు అటు మెడికల్ అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన తిరిగి కోర్టులో హాజరుపరచడం కూడా జరుగుతుంది. రాధాకృష్ణరావు వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కస్టడీకే తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయనను మరో 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చూడడంతో నిన్న కోర్టు ఏదైతే పోలీసు చేసిన అభ్యర్థాన్ని తోసిపుచ్చింది. దీనిపైన ప్రణీత్ రావు లీగల్ టీమ్ సోమవారం నాడు ఆయన బెయిల్ పిటిషన్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తారు. ఏదేమైనప్పటికీ కేసు వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలు బయటకు రావడమే కాకుండా అధికారులు సైతం అరెస్ట్ అయ్యి జైలు పాలవుతున్నారు.